శ్రీ హరిసోదరుడు రచించిన భారతీ నిరుక్తి అంటే వేద స్వరూప దర్శనంలో 38వ భాగం 24/8/22 అగ్నిని గురించి మనం ఎలా వర్ణించబడిందో అంటే ఇప్పుడు భారతి అనేటువంటి విషయం మీద మనకు చర్చ చేస్తున్నారు హరిసోదరుడు. అందులో అగ్ని గురించి చెప్పాము నిన్న. ఇవాళ వాయు వాత ఈ రెండింటి గురించి వివరం చేస్తున్నారు. వాయువు అంటే పంచభూతాలలో ఒకటి అయిన గాలి. అంత మాత్రమే అయితే దాన్ని చెప్పలేదు. సర్వవ్యాపకమైన అగ్ని పరంజ్యోతియే. ఈ అగ్ని అనే పరంజ్యోతే అంతరిక్ష తేజో రూపమైన వాయువు. కనుక అగ్నికి వాయువుకి ఎంత సంబంధం ఉంది? కనుక సర్వవ్యాపకమైన అగ్ని అయిన పరంజ్యోతి అంతరిక్ష తేజో రూపమైన వాయువు అని ఇందాక చెప్పినటువంటి ఇదివరకు చెప్పిన రుక్కులో ఉన్నది. కనుకనే ఋగ్వేదంలో 10వ మండలం 68వ సూత్రంలో వాయువుని ఏమన్నారు? విశ్వస్య భువనస్య రాజా అన్న. విశ్వస్య భువనస్య రాజా అపాం సఖా ప్రథమజా ఋతా వాక్వ సృజ్యాతః కుత ఆబభూవ ఆత్మా దేవానాం భువనస్య గర్భో యథా వశం చరతి దేవ ఏషః అని వాయువును కీర్తించారు. అఖిల భువనాలకు రాజు, నిఖిల భువనాలలో విరాజిల్లేవాడు. రాజు అంటే పాలకుడు ఒకటి, అది అర్థం. 2 అన్ని భువనాలకు గర్భ అంటే ప్రాణభూతమైనవా, అది లేకపోతే ఎవరు. 3 సకల దేవతలకు ఆత్మ కూడా. 4 ప్రథమ జా మొదట పుట్టినవాడు ప్రథమ జీ. 6 ఋతావా, ఋతం అంటే సత్యం, మానసిక సత్యం ఋతం. మామూలు సత్యం అంటే వాక్కుతో చెప్పే. సత్యశీలుడు అని చెప్పబడటం చేత ఈ విశేషణాలన్నీ ఎక్కడో ఎవరో కల్పించిన కావు, వేదం చెప్పిన. కనుక ఆ సంప్రదాయమే ఇక్కడ మనం చెప్పుకోవాలి. సమిష్టి ప్రాణస్వరూపుడైన యూనివర్సల్ లైఫ్ ప్రిన్సిపల్ వాయువు అంటే హిరణ్య గర్భుణ్ణి గురించి చెప్పేవి ఆయనేగా. అంతే. కనుక ప్రథమజా శబ్దం మొదలైన దాన్ని ఇదివరకు చెప్పాను, చూసుకోండి. కనుక ఇక్కడ పంచభూతాలలో ఒకటి అయినటువంటి వాయువును మాత్రమే కాక ఆ విశేషాల చేత సర్వదేవతాత్మకమైన హిరణ్య గర్భ బ్రహ్మతత్వాన్ని, వాయువు అంటే మామూలుగా మనం పీల్చే గాలి కాదు, అదైతే వస్తువుని మండించేది కాదు, ప్రాణవాయువు కాదు. అంత మాత్రమే కాక అది హిరణ్య గర్భ బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది అని శృతి తాత్పర్యం. ఈ అర్థాన్ని తైత్తిరీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు. ఆరణ్యకంలో వాతం ప్రాణం మనసాన్వారభామహే ప్రజాపతిం యో భువనస్య గోపాః సనో మృత్యోస్త్రాయతాం సాత్వగం హస జ్యోగ్దీవా గిదీవా గీ కింద దాదు దీవా జరా మసీమహి వాతం ప్రాణం మనసా స్వరభానుసే మనసా స్వారభామసే ప్రజాపతిం యో భువనస్య గోపాః
స నో మృత్యోస్త్రాయతాం పాత్వగం హసః జోగ్దీవా దోగ్జీవా గీ కింద జావ దుర్జోగ్జీవా జరామసీమసా. తైత్తిరీయ ఆరకండంలో 10లో 10-47. అలాగే దీనికి సాయనాచార్యుల వారు భాష్యంగా ఏం చెప్పారు? వయం తం ప్రజాపతిం పరమాత్మానం మనసా అంతరంగేణ స్వారభామహే కథం భూతం ప్రజాపతి. ప్రాణం సమస్త పిండాండస్య ప్రాణపానాది రూపం వాతం అంతరిక్షస్థ వాయురూపం. ఏతేన పిండాండ బ్రహ్మాండ ఉభయ వికారతత్వం ప్రజాపతే రుక్తం భవ. ఈ ఏకైకగా అఖిల భువనాలలో బ్రహ్మాండాలను నిండి ఉన్నదానికి దాన్ని ఏమంటారు? ప్రజాపతే. అది ప్రజాపతి అంటారు. యః ప్రజాపతి భువనస్య బ్రహ్మాండస్య భూపారక్ష. ఆయనే రక్షిస్తుంది. ఇక్కడ వాయువు అంటే శరీరంలో ప్రాణవాయు ప్రాణంగా రూపంగా, అంతరిక్షంలో వాయు రూపంగా వర్తించేటువంటి పిండాండ బ్రహ్మాండ వికారమై నిఖిల భువన రక్షకమవుతో అన్ని భువనాల్ని రక్షించి ఆత్మా దేవానాం భువనస్య గర్భ. ఇలాంటి రుక్కులలో సూత్రప్రాయంగా చెప్పబడిన వాయువు యొక్క భువన గర్భత్వాది విశిష్ట ధర్మాలు ఇందులో ప్రవచింపబడ్డాయి. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సర్వం, ఓం తత్సర్వ, ఓం తత్పురో నమః. తైత్తిరీయ ఆరణ్యకంలో అంటాం మనం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. తైత్తిరీయ ఆరణ్యకంలో 10-29. ఓం ప్రణవ ప్రతిపాద్యం తత్సర్వ వేదాంత ప్రసిద్ధం బ్రహ్మతత్వం తథా వాయు మాత్రాత్మరూపో హిరణ్యగర్భ. ఓం తత్ప్రణవ ప్రతిపాద్యం బ్రహ్మైవ తథైవాత్మా జీవోపి. సాయనాచార్యుల వారి భాష్యం. సూత్ర ఆత్మరూపుడైనటువంటి హిరణ్య గర్భుడు అంటే వాయు, జీవుడు అంటే ఆత్మ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి 3 పురాలను సర్వము ప్రణవ ప్రతిపాద్యం, ప్రణవంతో నింపుతారు. తత్శబ్దోపలక్షితం, దాన్ని ఉపలక్షింపబడద వేదాంత ప్రసిద్ధమైన బ్రహ్మ అవుతాడు వాయు. ఏమిటి ఏమైనా ఉందా దీనికి? నీకు ఎక్కడ సోర్స్ ఉందా ఎక్కడన్నా అంటే చెప్తున్నా. పంచభూతాలలో ఒకటి అయినది వాయు. 2 శరీర అంతర్వర్తి అయిన ప్రాణవాయువు, ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ. అంతరిక్షలో అంతటా ఉండేటువంటి వాయుదేవత, మాధ్యమిక దేవత. 4 సూత్రాత్మ, సమష్టి ప్రాణస్వరూపుడు, సర్వదేవతాత్మకం అయినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ, అది కూడా వాయు. 5 ప్రణవ ప్రతిపాద్యం వేదాంత ప్రసిద్ధం, ప్రాణానికి ప్రాణం, ప్రాణస్య ప్రాణ అయిన బ్రహ్మతత్వం. కనుక ఇక్కడి నుంచి వెళ్తే స్టెప్స్ ఎక్కడికి వెళ్ళావు? బ్రహ్మతత్వం దగ్గరికి వెళ్ళి. కనుక పై శృతి వాక్యాలను పరిశీలిస్తే ఋగ్వేద ప్రతిపాద్యం అయినటువంటి వాయుస్వరూపాలు వేరు, ఇతర శృతి ప్రతిపాద్య వాయుస్వరూపాలు వేరు కాదు
అని మనకి అర్థమవుతోంది స్పష్టంగా. వాయుపద సామర్థ్యం అలాంటి గొప్పతనం కలిగి ఉంది. అయిపోయింది. అగ్ని అయిపోయాడు, వాయువు అయిపోయాడు. ఇక ఆదిత్య సూర్య. అగ్నే ఎత్తే దివి వర్చ అనే పై రుక్కులో ఒకే అగ్ని పృథివిలో ఆహవనీయ ఆద్య అగ్ని రూపంగా, మొదటి అగ్ని రూపం, అంతరిక్షంలో వాయు రూపంగా, ద్యులోకంలో ఆదిత్య రూపంగా విరాజిల్లుతుంది అని చెప్పు. అగ్ని వాయు స్వరూపాలను చూసినప్పటి ఇక ఋగ్వేద ప్రతిపాద్యమైన ఆదిత్య స్వరూపం ఎలా చెప్పబడిందో చూద్దాం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్నిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యా వా పృథివీరంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తశుషశ్చ. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుశ్చ విత్తస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు షశ్చ అని ఉదగాత్ అనేటువంటి క్రియ వలన ఈ మంత్రం రోజు ఉదయించే సూర్యుడు దేవతగా ఉపాసించటానికై ఉద్దిష్టంపబడినటువంటి, అంటే దాని ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఒక మంత్రం. సూర్య దేవతాకమైనటువంటి ఈ మంత్రానికి యజ్ఞంలో చేయబడు శంశనంలో, పశుహింస, హోమంలో వినియోగం ఉంది. అక్కడ పని ఉంది. ఇది బాలభానుడి ఉదయాన్ని చూసి ఆవేశ పారవస్యంతో చేయబడిన రచన అని చెప్పటానికి ఎక్కడా వీల్లేదు. వాళ్ళు అనుకున్నారు పాపం. మంత్రార్థం ఏం చెప్పబడిందో చూద్దాం. దేవానాం అనీకం చిత్రమద్ముదగాత్ అది మొదట్లో. తనలో రక్త శ్వేతాది వివిధ వర్ణాలు నిగూఢంగా కలిగి దీప్తిమంతాలై లోకాలను ప్రకాశింపచేసే కిరణాల పుంజం మహాసైన్యంలాగా ఒక్క మారుగా, అంటే ఒకేసారి చిత్రంగా ఉద్గమించేది, బయటికి వ్యాపించేది అవి అని మండలపరమైన అర్థం. సూర్యమండలపరమైన, సూర్యుడి నుండి, పరమేశ్వరుడి నుండి వివిధ శక్తి సంపన్నమై లోకయాత్రా నిర్వహణ క్షమమైన దేవతానీకం అంటే దేవసేన చిత్రంగా ఉద్గమించేది అని పరమాత్మ పరంగా అర్థం చెప్పుకుంటారు. నిత్రస్య వరుణస్య అగ్నేః చక్షుః ఆప్రాజ్యా వా పృథివీ అంతరిక్షం మరి సంధ్యావందన మంత్రం. అలాంటి సూర్యుడు మిత్ర వరుణ అగ్నులకు చక్షువుగా, కన్నులుగా ఉన్నారు. ఈ మిత్ర వరుణ అగ్ని పదాలు జావా పృథివీ అంతరిక్ష గతమైన దేవతా రూపాలు. అలాంటి దేవతాత్రయానికి సూర్యుడు కన్నుగా ఉన్నాడు, చక్షువుగా ఉన్నాడు. అంటే అది ఉపలక్షితమైన జగత్రయానికి, మూడు లోకాలకి కన్నే ముఖ్యమైన ప్రకాశకుడు ఆయనే. లేక ప్రకాశికమైన చక్షురింద్రియ స్థానీయుడు, చక్షుర కంటిలో ఉండే దేవత కూడా ఆయన. అగ్ని వాయు సూర్యులు పృథివీ అంతరిక్ష ద్యులోకాల పాలకులు అవటం చేత
ఋగ్వేదంలో ప్రసిద్ధంగా అవయేటట్టు అయిందని ఋగ్వేదం ప్రత్యేకం. సూర్యో నో దివస్పాతు వాతో అంతరిక్షాత్ అగ్నిర్నః పార్థివేభ్యః అని ఋగ్వేదంలో 10-158-1 ఇలాంటి రుక్కులు ఈ విషయం స్పష్టం చేస్తారు. కనుక పై రుక్కులో చెప్పబడిన జావా పృథివీ అంతరిక్ష గతులైనటువంటి అంటే అందులో సంచరించేటువంటి మిత్ర వరుణ అగ్నులను బట్టి ఋక్ ప్రతిపాదితార్థంలో ఋగ్వేదంలో ఋక్మంత్రంలో ప్రతిపార్థంతో అవిరోధంగా అన్వయించి దర్శించ కాగా త్రిలోకాధిపతులైన అగ్నివాయు ఆదిత్యులకు వారు ఉపరక్షితులైనటువంటి 3 జగత్తులకు చక్షువు కన్నుగా ఉన్నవాడు సూర్యుడు. ఇలా చెప్పబడటం చేత మండల రూపిగా కనపడేటువంటి సూర్యుడు మాత్రమే సూర్యమండలాంతర్వర్తి అంటాము. ఇక్కడ చెప్పబడ్డాడు అంతే సాగదక్కడ, అక్కడితో ఆగిపోకూడదు. మిత్ర వరుణ అగ్నులు తద్ అధిష్ఠితమైన లోకత్రయానికి చక్షుర్భూతుడు కనులాగా పనిచేసేవాడు సూర్యుడు. దానికి అతీతుడై తత్ప్రేరకుడైనటువంటి సూర్యుడు కావాలి. కనుక ఈ సూర్యుడికి కూడా ఒక ప్రేరకుడు ఉంటాడు. అలాంటి సూర్యుడు ఎవరో తెలుసుకోవాలి. అలాంటి సూర్యుడే సవిత, పరమాత్మ. సవిత అంటే మళ్ళీ పరమాత్మ. కనుకనే ఈ సూర్యుడు ఋగ్వేదంలో చక్షుషే చక్షు అని చెప్పారు. అంటే ఈ రీతిగా అనేక చోట్ల చెప్పబడ్డా. అలాంటి అర్థం చేత చక్షుషశ్చక్షు కేన ఉపనిషత్తులు బృహదారణ్యకంలో కూడా ఈ రీతిగా ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. కనుక సర్వలోకాలకు చక్షువవుతారు. ఆ ప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ తన తేజస్సుతో 3 లోకాలలో వ్యాపించి అంతర్యామిగా ఉంటూ సర్వప్రేరకుడు అవుతూ స్థావర జంగమాత్మమైనటువంటి జగత్తుకు ఆత్మ అయి స్వరూపభూతుడై పరమాత్మయై మండలాంతర్గత పురుషుడు విరాజిల్లుతున్నాడు అని. కనుక పై మంత్రంలో సూర్యుడు కేవలం బింబరూపుడు కాదు. మన సూర్య బింబం హనుమంతుడు పరిగెత్తుకెళ్ళి చూసిన బింబం కాదు. జంగమాత్మకమైన కార్యజాతమంతటికి కారణం ఆత్మ అవుతున్నాడు సూర్యుడంటే. కారణం కంటే కార్యం భిన్నం కాదని మొదటి నుంచి మనం చెబుతున్నాం. బ్రహ్మసూత్రాల్లో ఉంది, ఆరంభణాధికరణంలో చెప్పారు. స్థావర జంగమాత్మకమైన జగత్తు అంటే సృష్టింపబడింది కార్యం. ఆత్మయగు సూర్యుడి కారణం. ఈ జగత్తుకు కారణం సూర్యుడు కంటే భిన్నంగా జగత్తు సూర్యుడు. కనుక ఈ మంత్రం సూర్యదేవతాకం అవటం చేత ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వయ పరమేశ్వర తత్వాన్ని ఉపదేశిస్తుంది. ఐతరేయ ఆరణ్యకం కూడా చిత్రం దేవానాం అనేటువంటి ఈ మంత్ర వర్ణనలో సూర్యుడిని దర్శించవలసిన విధానం ఎలా ఉందో చెప్పారు. శరీర పురుష ఇతి యనుచో నువో చామ
స య ఏవాయం దైహికి ఆత్మా తస్య యోయమశరీరః ప్రజ్ఞాత్మా సంసరసః మహాపురుష ఇతి య మవోచామ సంవత్సర ఏవ ప్రధ్వంస యన్నన్యాని భూతాన్యైక్యా భావయన్నన్యాని తస్యైతస్యాసావాదిచ్ఛో రసః. దీనికై ఐత్తరీయక ఆరణ్యకంలో ఏముంది? సయశ్చాయమశీరం మశరీరం ప్రజ్ఞాత్మాయశ్చాసావాదిచ్చ ఏకమేతదితి విద్యాత్. తస్మాత్ పురుషం పురుషం ప్రత్యాదిత్యో భవతి తదప్యేతదృషినోక్తం. చిత్రం దేవానాం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చేతి అని ఐత్తరేయ ఆరణ్యకంలో దేహమే ఆత్మ అనే ప్రత్యయంతో చరించేవాడు, జీవించేవాడు, నడిచేవాడు శరీర పురుషుడు. స్వామి అయి లోకంలో విరాజిల్లేటువంటి శరీరం లేని అశరీరుడు ప్రజ్ఞాత్మ చిద్రూపుడు అయిన పురుషుడు ఈ శరీర పురుషుడికి అంటే శరీరానికి రసం అంటే సారం ఎస్సెన్స్ అవుతున్నాడు. ప్రాణుల పుట్టుకకి గిత్తుకకు కారణభూతుడైనటువంటి కాలాత్మ అంటే సంవత్సర మహాపురుషుడుగా ఉంటాడు. సూర్యమండలంలో కనపడేటువంటి ఆదిత్యుడు ఈశ్వరుడు ఈ కాలాత్మ యొక్క రసం. శరీర సారభూతుడైన ప్రజ్ఞాత్మ మహాపురుష సారభూతుడైన ఆదిత్యుడు అంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నారనుకుంటే నీది పొరపాటు. భిన్నులు కారు, ఒక్కటే అద్వైతము. ఈ ఇద్దరూ ఒకే తత్వం, ఏకమే తత్ అన్నారు. అందుకనే అది దర్శించట, అలా భావించి దర్శించాలి. నువ్వు ఉపాసన చెయ్యాలంటే అది. విద్యాత్ సాక్షాత్కార వర్యంతముపాసీత అని సాయనాచార్య భాష్యం. కనుక ఈ ప్రజ్ఞాత్మ ఆదిత్యుల అంటే జీవ ఈశ్వరుల ఏకత్వం వాస్తవికం. జీవుడే పరమాత్మ, పరమాత్మే. కనుకనే ప్రతి పురుషుడికి అభిముఖుడై ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు. అంటే నిజంగా మన ఉభయులం భిన్నులం కాదయ్యా, వేరువేరు కాదయ్యా, మంది ఒకే తత్వం అని ఉద్బోధించటానికే ఆయన ఉదయిస్తున్నాడు ప్రతిరోజు. ఈ అర్థాన్ని చిత్రం దేవానాం అనేటువంటి ఋషి మంత్రవర్ణం చేత చెప్పారు. కనుక చిత్రం దేవానాం అనేటువంటి మంత్రంలో ఉన్న సూర్యుడు మండలాంతర్గతమైన పురుషుడు అయినటువంటి ఈశ్వరుడు. కనుక సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్య మండలంలో ఉన్న సూర్యుడు మండలాంతర్గతుడైనటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడే. కనుక ఈశ్వరుడికి సూర్యుడికి, ఈశ్వరుడు అంటే 4 పాములు కట్టున్నారు. జగత్ ఉత్పత్తి స్థితి నాశనకారు. కనుక శరీరాంతర్వర్తి అయిన ప్రజ్ఞాత్మ జీవుడు ఇలా దర్శించటమే రుక్కు యొక్క అర్థం. అందుచేత ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ఇక్కడ చెప్పారు. ఇలా ఈ రుక్కులోనే కాదు, అగ్ని రశ్మి జన్మనా జాత వేదాః న విజానామి యది వేదమస్మి పురుష ఏ వేదం సర్వం హంసః శుచిషత్
వసుదంతరిక్ష సత్ అని చెప్పుకుంటాం. ఇలాంటి రుక్కులలో కూడా అలాంటి అద్వైత తత్వమే ప్రతిపాదించబడిందని లోగడ మనం చెప్పుకుంటాం. కనుక ఇప్పటికి ఏం తేలింది? అగ్ని వాయు ఆదిత్యాలు దేవతాత్మకుడు, సర్వ ప్రేరకుడు, సర్వవ్యాపకుడు, స్థావర జంగమాత్మక కార్య ప్రపంచానికి కారణభూతుడు అంటే ఆత్మ, కర్మ సాక్షి అయినటువంటి ఆదిత్యుడు అంటే పరమేశ్వరుడు. మళ్ళా మనం ఎప్పుడు అక్కడ చివరి గోల్కి వెళ్ళాలి. పరమేశ్వరుడు, ప్రజ్ఞాత్మ అంటే జీవుడు అని ఇద్దరూ కూడా ఒకే తత్వాన్ని, ఇద్దరూ కూడా ఆ ప్రత్యేగాత్మ ఈ జీవాత్మ రెండు ఒకటే అని అనే తత్వంతో దర్శించమని ఆ మంత్రాల యొక్క అర్థం. సూర్యబింబము చిత్రం, ఛాయనీయం, పూజ్యం అనే అర్థం. అలాంటి సూర్యుని దర్శింపచేయటమే వేదం యొక్క పరమార్థం. రోజు అందరం సూర్యుడికి ఎదురుగా నిలబడి ధ్యానించే సంప్రదాయానికి ఒక లక్ష్యం ఇది. ఎందుకు సూర్యుడికి నమస్కారం చేయాలి అంటే సూర్యుడిలోంచి పరమాత్మ దర్శనం చెయ్యాలి. కనుక సూర్యుడంటే ఇప్పుడు మొత్తం కంక్లూజన్ చెప్తాను. సూర్యమండలం ఒకటి, మండలాభిమాని అయిన సూర్య దేవత కూడా, ఆయనే ద్యులోక స్థాన దేవత అంట. 3 మండలాంతర్గతుడైన ఆదిత్యుడు ఆయనే ఈశ్వరుడు. 4 పురుష అంతర్గతుడు, మన శరీరంలో ఉండేవాడు. అశరీరుడైన ప్రజ్ఞాత్మ, మన శరీరంలో ఉంటాడు కానీ ఆయనకి శరీరం ఉండదు. అలాంటి ప్రజ్ఞాత్మ జీవ ఈశ్వర ఆత్మకమైన ఒకే తత్వం అని సూర్య అనే పదానికి ఇన్ని రకాలైన అర్థాలున్నాయని హరిసోదరుడు మనకి ఘంటాపదంగా చెప్పి, త్రిస్థాన దేవతలు ఏకాత్మక తత్వం. ఇలా అగ్ని వాయు సూర్య స్వరూపాలను దర్శిస్తే ఈ పదాలు భౌతికంగా ప్రత్యక్ష గోచరమైనటువంటి అగ్ని మొదలైన వాటిని బోధిస్తూనే త్రిస్థానగతమైనటువంటి తదధిష్టాన దేవతాత్రయ స్వరూపాన్ని కూడా బోధిస్తుంది. అంతేనా? ఆ ముగ్గురు దేవతలు ఒకే తత్వము యొక్క భిన్నాలై ఉన్నట్లుగా 3 రూపాలుగా కనిపిస్తారు అంతే. అందుచేతనే ఈ 3 పదాలలో ఏ ఒక్కటి కూడా పరమేశ్వర వాచకమై, పరమేశ్వర తత్వస్ఫోరకమై అంతర్దృష్టిని ప్రబోధింపజాలినది. అంటే దానికి అసామర్థ్యం ఉన్నది. కనుక రుక్కులలో అక్కడక్కడ అగ్ని వాయు సూర్య పదాలే కాక ఇంద్ర సోమ బృహస్పతి వరుణాది పదాలు కూడా త్రిస్థానగత దేవతా వాచకాలుగాక ప్రకరణాన్ని అనుసరించి పరమేశ్వర వాచకాలుగా కూడా కనబడటంకి కారణం ఇదే. ఋగ్వేదంలో ఏక ఏవాగ్ని బహుధా సమిద్ధః ఏకః సూర్యో విశ్వమనుప్రభూతః ఏకైవోషాః సర్వమిదం విఖాత్యేకం వా ఇదం బభూవ సర్వం. ఏక ఏవాగ్ని బహుధా సమిద్ధః ఏకః సూర్యో విశ్వమనుప్రభూతః ఏకైవోషాః సర్వమిదం విభాత్యేకం వా ఇదం బభూవ సర్వం. ఋగ్వేదంలో 10వ మండలంలో 56 డాష్.
ఒకే అగ్ని అనేక ప్రకారాలుగా తేజస్సుతో వెలుగుతారు. సర్వప్రాణి ప్రేరకుడైన ఒకే సూర్యుడు జీవరూపంలో విశ్వాన్ని అనుప్రవిష్టుడై అనేకాత్మ రూపంలో ప్రాదుర్భవిస్తున్నారు. ఒకే ఉషోదేవత పరాశక్తి ఎలా అన్ని చోట్ల ఆవరించి ఉన్న చీకటిని పోగొట్టుతూ లోకానికి విశేషంగా ప్రకాశింపచేస్తోంది. కనుక అనేకం ఏకం అద్వితీయం అయినటువంటి బ్రహ్మ దృశ్యం అయినటువంటి ఈ జగదాకారంలో భాషిస్తుంది. తస్మాత్ ఏకం వై ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇదమా బ్రహ్మస్తంభ పర్యంతం జగత్ విబభూవ విశేషేణా భవతీతి యుక్తమితి శేషः అని సాయనాచార్య భాష. కనుక ఈ మంత్రం పూర్వహృదాహృతాలై పూర్వమే మనం చెప్పుకోబడి అగ్ని ఎత్తే దివి సత్య దివి వచ్చి అని ఒకటి, విశ్వస్య భువనస్య రాజా ఆత్మా దేవానాం భువనస్య గర్భః రెండు, మూడు సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ అనే మంత్రాలను తత్కృష్ట్వా తదేవానుప్రావిశత్ అయిన తైత్తిరీయక ఉపనిషత్తులో 2-6లో చెప్పబడి ఇలాంటి ఉపనిషత్ వాక్య అర్థాలను తలపింపచేయ స్పష్టంగా కనుక ఒకే ఒక దేవత అంటే పరమాత్మ జగత్ యాత్రా సిద్ధి కోసం జగత్తు పనిచేయటం అగ్ని రూపంగా, వాయు రూపంగా, ఆదిత్య దేవతా రూపంగా 3 స్థానాలలో 3 రకాలుగా అభివ్యక్తం అయ్యారు. ఈ 3 దేవతలు కొన్ని చోట్ల అగ్ని ఇంద్ర ఆదిత్యులుగా, కొన్ని చోట్ల అగ్ని విద్యుత్ ఆదిత్యులుగా, వసు రుద్ర ఆదిత్యులు ఇలాంటి పేర్లతో హవిర్వహన రసానుప్రధాన రసాదాన కర్మలలో అధికృతలై వెలుస్తున్నట్లుగా చెప్పబడినట్లుగా శృతులలోనే ఉందట. కనుక శృతులలో ప్రస్ఫుటమయ్యేటువంటి దేవతా తత్వాన్ని యాస్కుడు కూడా నిరుక్తంలో చెప్పాడు. ఏం చెప్పాడు? మహాభాగ్యాదేవతాయా ఏక ఆత్మా బహుధా స్తూయతే 7 అగ్ని పృథివీ స్థానో వాయుర్వేంద్రో అంతరిక్షస్థానః సూర్యోద్యుస్థానః తాసాం మహాభాగ్య దేకైకస్యా అపి బహూని నామధేయాని భవంతి అపి వా కర్మ పృథక్త్వాత్ 7 యదస్య దివి తృతీయం తదసావాదిత్య ఇది బ్రహ్మ బ్రాహ్మణం తదగ్నే కృత్య స్థౌతి అదైవమేతయాదీత్యీకృతస్తుతి అని 7 భాగ అని ఒక మాట చెప్పి, ఏమిటా భాగ అంటే అణిమాది ఐశ్వర్య, అదే దేవత యొక్క మహాభాగ్యం. ఆ మహాభాగ్య సంపన్నం అవటం చేత ఒకే దేవత అనేక రూపాలలో స్తుతింపబడుతుంది. అగ్ని పృథివీ అస్థాన దేవత, వాయువు లేక ఇంద్రుడు మధ్యమ స్థాన దేవత. మహాభాగ్య సంపన్నం అవటం చేత అధికార కర్మ భేదాలను అనుసరించి వీరిలో ఒక్కొక్కరికి అనేకమైన పేర్లు ఉన్నాయి.
జుస్థానంలో వెలిసేటువంటి ఆదిత్యుడు అగ్ని యొక్క తృతీయ రూపమని మొదటి నుంచి వేదం చెబుతున్నట్టుగా చెప్పు. కనుక అందుచేతనే ఆదిత్యుడు అగ్నిగా, అగ్ని ఆదిత్యుడుగా స్తోత్రం చెయ్యబడ్డారు అని అర్థం. దీనిని దుర్గాచార్యుడు చక్కగా వివరించారు. బ్రాహ్మణమపి చైతమైవార్థం బ్రవీతి అయమేవాగ్నిరాదిత్యో భవతీతి ఏకమే వేదం జ్యోతిష్త్వా విశేషాత్ తత్పునరేవుద్ జగద్యాత్రా సిద్ధయే త్రిధా విభక్తం పృథివ్యామంతరిక్షే దివి చ విభక్తాభిధానం సంపద్యతే అగ్నిర్విద్యుదాదిత్య ఇతి. ఈ అగ్నే ఆదిత్యుడు అని వేదం చెప్పు. ఒకే జ్యోతిస్సు జగద్యాత్రా సిద్ధి కోసం, జగత్ కారణం జరగటానికి, జగత్తులో అంటే లోకాల్లో పనులన్నీ జరగటానికి, పృథివీ అంతరిక్ష ద్యులోకాలలో అగ్ని విద్యుత్ ఆదిత్య రూపంగా త్రిధా మూడు రకాలుగా విభక్తమైంది. ఈ మూడు నిజంగా ఒకే తత్వం అయినా స్థాన భేదం, కర్మభేదం అనుసరించి అగ్ని విద్యుత్ ఆదిత్యులు అని వేరుగా విభజింపబడి చెప్పటం ఇక్కడ న్యాయమే. అందుచేత వీళ్ళు భిన్నులుగా అభిన్నులుగా ఉన్నారు, వేరువేరుగా కనపడతారు, కలిసిపోయేది అని స్వస్థం చెయ్యబడుతున్నారు అని అర్థంపై మంత్రాలు. త్రిస్థాన దేవతా గణాలను గురించి బృహద్దేవత అనేటువంటి గ్రంథంలో ఇలా చెప్పబడి, అనతశ్చ పతశ్చైవ యోనిరేషా ప్రజాపతి యదక్షరం చ వాచ్యం చ యథైత బ్రహ్మ శాశ్వతం కృత్యైష హి త్రిధాత్మానం యేషు లోకేషు తిష్టతి దేవాన్ యథా యథం సర్వాన్ నివేశస్వేషు రశ్మిషు ఏతద్భూతేషు లోకేషు అగ్నిభూతం స్థితం త్రిధా ఋషయోగీర్భిరచ్చంతి చాప్యవ్యంజితం నామభిస్త్రిభిః తిష్టత్యేష హి భూతానాం జఠరే జఠరే జ్వలన్ త్రిస్థానం చైనమర్చంతి గోత్రాయాం యుక్త బర్హిషా అని బృహద్దేవతలో 1-61 నుండి 65 మంత్రాల్లో దాన్ని వివరించారు. వ్యాహృతీనాం సమస్తానాం దైవతంతు ప్రజాపతి వ్యస్థానామయమగ్నిశ్చ వాయు సూర్యశ్చ దేవతా 2-124 అందులో. కనుక పైన ఉదహరింపబడిన వేదం నిరుక్తి బృహద్దేవతాది వచనాలను బట్టి దేవతా స్వరూపాన్ని ఇలా చెప్పచ్చు. ఎలా? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత దివ్యశక్తి సంపన్నులైన దేవతలు జగత్తు యొక్క యాత్రా నిర్వహణ కంటే ప్రపంచం పని చేయక భిన్న రూపాలలో, భిన్న కర్మలలో నియమింపబడి అధిష్ఠృతులై పృథివి, అంతరిక్ష, ద్యులోకాలలో ఆధ్యాత్మికంగా దేహంలో త్రిస్థానాలలో ప్రవర్తిల్లుతూ ఉంటారు. వివిధ శక్తి సంపన్నులు అవటం చేత భిన్న భిన్న కర్మ నామధేయాలతో, పేర్లతో
కూడా వ్యవహరింపబడతారు. పృథివీ స్థానగతులైన దేవతలు అగ్నయ అని, మధ్యమ స్థాన దేవతలు వాయవ అని, మరుత ప్రాణా అని కూడా, జుస్థాన దేవతలు పైనంక ఉన్నటువంటి ఆదిత్యులని, వీళ్ళే క్రమంగా వసు రుద్ర ఆదిత్యులని చెప్పారు. కొన్ని చోట్ల అగ్నయ, పవన, వసవ, రుద్రా, ఆదిత్యా అని కూడా ఒక్కొక్క పేరుతో కూడా ఈ త్రిస్థాన దేవతా గణాన్ని చెప్పారు. ఈ అగ్ని ఆదులలో, అగ్ని మొదలైన వాళ్ళలో ప్రకరణాలను అనుసరించి మూర్తిత్రయ పక్షం కలదు. ముగ్గురు కలిసి అజ్ఞాదులు పృథివీ స్థాన దేవత, ఇంద్ర వాయు రుద్ర మరుతు పర్జన్యాదులు, ఇంద్ర రుద్ర వాయు మరుత్ పర్జన్యాదులు అంతరిక్ష స్థానంలో ఉండేది. అంటే భూలోక స్థాన దేవతలు, అంతరిక్ష స్థాన ఆదిత్యులు దుస్థాన దూకిందయ్య ద్యుస్థాన దేవత అని విభక్త స్థానాలలో వాళ్ళు ఉంటారు. వీరు పరస్పరం సాహచర్యం గల దేవతలు, ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకొని జగత్ కార్యాన్ని నిర్వహిస్తారు. ఒకే జ్యోతిషు యొక్క వీళ్ళు విభిన్న మూర్తులు అవటం చేత వీరిలో ఏ ఒక్కరిలోనైనా మూర్తిత్రయమని వివక్ష చేయటం యుక్తమే. ఒక్కోసారి వేరు చేసి చెబుతారు. అందుచేతనే ఈ త్రిస్థాన దేవతలు సమిష్టిగా అగ్నయ, వసవ అంటూ ఈ రీతిగా వేదం చెప్పింది. విభిన్న దేవతా స్వరూప దర్శనాలతో పాటు తత్సాహస చర్య, వాళ్ళతో పాటు ఉండేటువంటి చర్య, సాహచర్యం అంటే పక్క వాళ్ళతో కలిసి ఉంది. తత్ అనుస్యూతమైన ఏకత్వం, వాళ్ళలోంచి ఏకత్వాన్ని దర్శించడం, ఏకత్వాన్ని భావించి దర్శించడం సాధకుడు చెయ్యాల్సిన ముఖ్యమైన పని. ఇది శృతి యొక్క అర్ధపరమార్థనిద్ధమైన దేవతా స్వరూప దర్శనం. ఇలా కాక ఆర్యులనే వారిలో కొందరు అగ్నిని, మరికొందరు ఇంద్రుణ్ణి, అలాగే సోమవరుణాది దేవతలను తమ అభిరుచులను అనుసరించి వేర్వేరు కాలాలలో సృష్టికత్వాన్ని కట్టబెట్టి ఉంటారు అని చారిత్రకులు పాపం ఒక్క బోర్లా పడి చెప్పారు. కనుక వాళ్ళకి దాని రెలవెన్స్ లేదు. ఇక యజ్ఞం వసురుద్ర ఆదిత్య ఆత్మకం విష్ణు దేవతా స్వరూపం ఎలా అయింది అనేటువంటి విషయాన్ని హరి సోదరులు ఇప్పుడు మనకి విస్పష్టంగా చెబుతున్నారు. యజ్ఞంలో ప్రాతః సవనం పొద్దున్నే చేసేది, మాధ్యాందిన సవనం అంటే యజ్ఞం, తృతీయ సవనం, అలా 3 ఉన్నాయి. అవి వసురుద్ర ఆదిత్య. మొదటిదేమో వసుదేవతకి, రెండోది రుద్రుడికి, మూడవది ఆదిత్యుడికి ఉద్దేశింపబడి చేశారు. త్రయో వై దేవాః వసవో రుద్రా ఆదిత్యాః తేషాం విభక్తాని సవనాని వసూనామేవ ప్రాతః సవనం రుద్రాణామాధ్యందిన సవనం ఆదిత్యానాం తృతీయ సవనం అని శతపథ బ్రాహ్మణులు
4-3-5-1లో. దీనికి సాయనాచార్య వారు భాష్యం ఏం రాశారు? ప్రాతస్సవనం గాయత్రీ ఛందస్కం, గాయత్రీ పాదశ్చాష్టాక్షర, 8 అక్షరం. సా సాక్షరగతాస్తత్వం త్వం చ వసుష్వసి విద్యతే. అష్టౌ వసవః ఇతి వసూనామాపస్యస్తత్వాత్. అతః సంఖ్యాద్వారా గాయత్రీ సంబంధాత్. గాయత్రం ప్రాతఃసవనం వసూనామేవ విభక్తం. ఏవం ఉత్తరయోరపి సవనయోః అని సాయనాచార్య భాష్యం. ఇంతకు ఏమిటి భాష్యంలో ఏముంది? ప్రాతఃసవనం అంటే గాయత్రీ ఛందస్సు. సూర్యం దినం మాధ్యందిన సవనం అంటే త్రిష్టుప్ ఛందస్సు. తృతీయ సవనం అంటే ఇదివరకు వచ్చాను మళ్ళీ చెప్పు, జగతి ఛందస్సును కలిగి ఉంటాయి. ఆ మంత్రాల్లో ఆ ఛందస్సు ఉపయోగం. గాయత్రీ ఛందస్సు పాదానికి 8 అక్షరాలు, త్రిష్టుప్ ఛందస్సుకు 11 అక్షరాలు, జగతి ఛందస్సుకు 12 అక్షరాలు పాదానికి. అష్టవసువులు 8 అక్షరాలు ఉంటాయి కనుక అష్టవసు. రెండవది 11 ఉంటాయి కనుక ఏకాదశ ఋతు. 12 ఉంటాయి కనుక ద్వాదశ ఆదిత్యులని త్రిస్థాన దేవతలకు సంఖ్యా ప్రసిద్ధి కూడా ఉంది. కనుక ఈ 3 ఛంద పాదాలలోని అక్షర గతి సంఖ్యా సామ్యాన్ని అంటే పోలికలు పురస్కరించుకొని వసువులకు ప్రాతఃసవనం, రుద్రులకు మధ్యాహ్నిక సవనం, ఆదిత్యులకు తృతీయ సవనం విభక్తం అయ్యాయి అని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మవాదినో పదం వదంతి యద్వసూనాం ప్రాతఃసవనగం, రుద్రాణాం ఆదిమాధ్యిందిగం సవనమాదిత్యానాం చ విశ్వేశాం చ దేవానాం తృతీయ సవనం. ఛాందోగ్య ఉపనిషత్తులో 2-24-1. కనుక ఈ రకంగా వేదాలలో ఈ 3 సవనాలు యజ్ఞాలు వసు రుద్ర ఆదిత్యాత్మకాలుగా ఉన్నాయి. పొద్దున చేస్తే వసు, మధ్యాహ్నం చేసేవి రుద్రుడు, సాయంకాలం చేస్తే కనుక ఇవి యజ్ఞాను వసు ఆరుద్ర ఆదిత్య రూపక. మన పితృదేవతలకి తర్పణాలు చేసినప్పుడు కూడా వసు రుద్ర ఆదిత్య రూపులుగా భావించి తర్పణం వాళ్ళ పేరు చెప్పు. అందుచేతనే వేదం ఏమంటుందంటే అధేమం విష్ణుం యజ్ఞం త్రేధా వ్యభజంత వసవః, ప్రాతఃసవనం రుద్రామధ్యందినగం సవనం, ఆదిత్యాస్తృతీయ సవనం అని మళ్ళా స్పష్టంగా. అతేమం విష్ణుం యజ్ఞం త్రేధా వ్యభజంత సవనః, ప్రాతఃసవనం రుద్రామధ్యందినగం సవనం, ఆదిత్యాస్తృతీయ సవనం. శతపథ బ్రాహ్మణంలో ఉంది 14-1-1-10. యజ్ఞం అనేది విష్ణు స్వరూపం. ఇమం విష్ణుం అంటే యజ్ఞం అంటే విష్ణువురా అని. అది వసురుద్ర ఆదిత్యాత్మకమైన సవనత్రయంగా 3 రకాలైన యజ్ఞాలుగా విభక్తమైంది. యజ్ఞవేదిని కూడా, వేదికను కూడా 3 వసురుద్ర ఆదిత్య ఆత్మకంగా దర్శించాలి నువ్వు అని వేదం చెప్పు. ఇమాం నరాహ కృణుత వేది మేచ్చ వసుమతి వసుమితిగం రుద్రవతీమాదిత్యవతీ. ఇమాం నరాహ
కురుణుతా చెయ్యాలి అన్నారు. వేదిం ఏచ్చ వసుమతీగం రుద్రవతీం ఆదిత్యవతీం అని తైత్తరీయ బ్రాహ్మణులు 3-7-7 పదం. ఈ త్రిస్థాన దేవతా స్వరూపం నిరుక్తం అంటే దేవతాకాండంలో, నిరుక్తంలో దేవతాకాండం ఉంది చెప్పదు, బృహద్దేవతలు చెప్పదు. కనుక మొత్తం మీద ఎలా కీర్తించబడిన ఆయా దేవతా వాచకాలు అధియజ్ఞంగా ఆయా దేవతా వాచకాలై ఆ దేవతల్ని మనం స్మరిస్తున్నాం, పూజ చేస్తున్నాం అని అర్థం. అయితే వాళ్ళ ద్వారా పరమేశ్వరుని చూస్తున్నాం అని మనం అర్థం చేసుకోం. ఇలా సరస్వతి భారతి వాళ్ళ సాహచర్యం ఏమి? అగ్ని వాయు ఆదిత్యుల లాగానే ఇలా సరస్వతి భారతి అనే దేవతలకు కూడా చక్కని అన్యోన్య సంబంధం ఉంది, సాహచర్యం ఉంది. వీరొకరికొకరి విడిచి ఎప్పుడూ కూడా ఆ యజ్ఞ భూమికి రారు. వస్తే ముగ్గురు కలిసి వస్తారు అని అర్థం. సహచారిణులై వచ్చేటువంటి వారు కర్మ సముద్ధిని చేస్తారు. అగ్ని వాయు ఆదిత్య లేక వసురుద్రాదిత్య పదాలు లాగా ఇలా సరస్వతి భారతి అనే పదాలలో ఏ ఒకటికైనా ఆ మూర్తిత్రయాన్ని బోధిస్తారు. ఇలా అన్నా ఆ ముగ్గురు, సరస్వతి అయినా ఆ ముగ్గురే అవుతారు, అలాగే భారతి అన్న ఆ ముగ్గురే. కనుక ఒకే దేవతలో మూర్తిత్రయం అని అందరూ చెప్పింది. దేవీ త్రిస్రః తిస్రో దేవీ సరస్వత్యస్మినా భారతీడా, భారతి ఈడ. తైత్తరీయ బ్రాహ్మణంలో 2-6-14 దేవీ తిస్రః తిస్రో దేవీ సరస్వత్యస్మినా భారతి ఇడా. సరస్వతి భారతీ రేత్యేతాస్తిస్రః సప్తమానుయాజ దేవతాః తాశ్చ పరస్పరం కదాచిదప్యవిభక్తా ఇతి వక్తుం పునస్త్రిస్రో దేవీరుచ్యుక్తం అథవా ఏకైకస్యా దేవతాయా మూర్తిత్రయ వివక్షయా తదుక్తి. సాయణాచార్య భాష్యం. ఈ ముగ్గురు దేవతలను శృతులలో చెప్పము. ఈ ముగ్గురు దేవతలని వాగ్దేవతలు వేదంలో చెప్ప. కానీ వైదిక నిఘంటువులలో ఈ 3 పదాలు వాంగ్నామములలో పఠింపబడి, లౌకిక నిఘంటువుల్లో ఇవి దేవతా నామాలుగా వాక్య నామాలుగా కూడా కలప. కనుక ఈ 3 పదాలు వాక్ వాచకాలు. ఇలా అన్నా సరస్వతి అయినా నిరుక్తి అన్నా అది వాక్కుకు సంబంధించి. వాగ్దేవతా వాచకాలు వాక్కుకు సంబంధిస్తే వాగ్దేవతా వాచకాలు. సంస్కృత భాషలో కొన్ని పదాలు వాగ్దేవతా వాచకాలు అవుతూ వాగ్వాచకాలు కూడా ప్రసిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మీ తు భారతీ భాషా ధీర్వాగ్వాణీ సరస్వతి. బ్రాహ్మీ తు భారతీ భాషా ధీర్వాగ్వాణీ సరస్వతి. అమరకోశం చెప్పిందని. ఇలా వాగ్దేవతా వాచకాలని వ్యాఖ్యాతలందరూ చెప్పారు. ఇది వాగ్వాచకాలు అవటంలో లోకంలో ప్రసిద్ధిగా ఉన్నది. వాక్వాచకాలు ఉన్నాయి, వాగ్దేవతా వాచకాలు కూడా అవి అయ్యాయి.
వ్యాహార ఉక్తిర్లపితం భాషితం వచనం వచః. ఈ పదాలు వాగ్దేవతా వాచకాలు కావు, వాగ్దేవాచకాలు మాత్రమే. వేదంలో వాక్ అనే పదానికి సామాన్యంగా వేదవాక్యే అనే అర్థం తప్ప మామూలు వాక్కులు, మనం చెప్పే వాక్కులు సరస్వతి ఎడా అవి కావు. కనుక వాచా నిరూప ఇచ్చయా, ఋగ్వేదం 8వ మండలం 75 పతంగో వాచం మనసా బిభర్తి, ఋగ్వేదంలో 10వ మండలం 117-2. వాచా విప్రాస్థరత, ఋగ్వేదంలో 10వ మండలం 42-1. వాచా సరస్వతి భిషక్, వాజసనేయ సంహితలో 19-. వాచా సరస్వతి మహః, వాజసనేయ సంహితలో 21-87. వాగ్ఘోత దీక్షా సత్ని పత్ని, వాగ్ఘోష ఘోత దీక్షా పత్ని తైత్తిరీయక ఆరణ్యక. వాచో వీర్యం తపసాన్వనందిత్ దత్, తైత్తిరీయ ఆరణ్యకంలో 3-11-2. వాచస్పతే ఛిద్రయా వాచ, అది తైత్తిరీయక ఆరణ్యంలోనే 3-4-1. కనుక ఇలా వేదం వాక్కులు. వాక్ అంటే వేదవాక్యే, నువ్వు చెత్త వాక్కులు కావు. భాష్యకర్తలు కూడా ఇలాగే త్రిరూపవాక్కుగా ఈ వాక్కు పదాన్ని గ్రహించారు. ఈ వేదవాక్కు రుక్ యజు సామ మంత్ర రూపంగా 3 త్రివిధం అవటం చేసే అగ్ని వాయు సూర్య రూపంలో త్రివిధమైన రూపుడు అయ్యాడని వేదమే చెప్పింది. సవాయేష వాక్ త్రేధా విహితా రుచో యజూంషి సామాని తేనాగ్నిస్త్రేధా విహిత. శతపథ బ్రాహ్మణంలో 10-5-12. తేనాగ్నిస్త్రేధా విహిత అగ్నివాయు సూర్యాత్మనేత్యర్థః. వేదత్రయద్వారా అగ్నేరుక్త త్రైవిధ్యో ఉపసంహారః. దీనికి సాయనాచార్య భాష్యం. త్రయో వేద అజాయంత, ఋగ్వేద ఏవాగ్నే రజాయత, యజుర్వేదో వాయోః సామవేద ఆదిత్యాత్. ఐత్తరేయ బ్రాహ్మణులు 5-80-30. ఇలాంటి శృతివాక్యాలు అగ్ని వాయు సూర్యుడు వేదాత్మకు అంటే వాక్ ఆత్మకు, వాగాత్మకులు అని చెప్పారు. వీళ్లతో నిరంతర సాహచర్యం కలిగిన వాగ్దేవతలైన ఇలా సరస్వతి భారతి అనే దేవతలను వేదాత్మికలు లేక వాగాత్మికలు అవుతారు. కాగా వాంగ్మానామాలతో పఠింపబడటంచే వాక్ పదం వేదంలో వేదవాచకంగా ప్రసిద్ధి చెందటంచే ఇలా సరస్వతి భారతి పదాలు వేదవాచకాలే కలిగి మామూలు మాటలు కావు. వాగ్దేవత వాచకాలు కూడా అవుతాయి వేదం. కనుక వేద శరీరుడైనటువంటి ఈ దేవతలు వసు రుద్ర ఆదిత్యులతో నిరంతర సాహచర్యం కలిగి యజ్ఞాలలో ప్రవర్తిల్లుతూ ఉంటారు. ఎలా చెప్తావు అంటే తైత్తిరీయ సంహితలో ఉంది. ఆదిచైర్నో భారతీన వస్తు యజ్ఞగం సరస్వతీ సహ రుద్రైర్న అసీత్ యజో వహూతా వసుభిః
సత్వో జోషాయుజ్యం ఓ నో దేవీరమృతేషు దత్తా. తైత్తిరీయ సంహితలో 5-1-11. ఆదిత్యులతో భారతి, రుద్రులతో సరస్వతి, వసువులతో ఎలా కలిసి యజ్ఞానికి వస్తారు, అంతేగాని ఎవరి వారు ఇండివిజువల్గా రారు. ఈ మంత్రం వల్ల తెలుసు. ఈ ముగ్గురు దేవతలను గురించి బృహద్దేవతగా అనే గ్రంథంలో ఇలా చెప్పారు. ते सरस्तु देव्यो याः प्रोक्ताः त्रिस्थानैवेकसातु वाक् देविधेनोच्यते नाम्ना ज्योतिषीषु त्रिषु वत्तिनी. अग्निमेवानुगेशातु मध्यं प्राप्ता सरस्वती. आमुं स्थिताधिलोकं तु भारती भवति ह्यसौ. सैषा तु त्रिविधा वाग्वै दिवि च व्योम्नि चेह च यस्ता चैव समस्ता च भजत्यग्नि निमानसी. బృహద్దేవతలో 3-12-13-14 చెప్పబడ్డ మాట. కనుక పృథివీ అంతరిక్ష ద్యులోకాలలో 3 జ్యోతులు, అగ్ని, వాయు, సూర్యులు, వీరిలో అనుగతమైన వాక్కు ఉంటుంది. ప్రస్థాగతమైనటువంటి ఈ వాక్యే ఇలా సరస్వతి, భారతి అనే ముగ్గురు లేరు. ఒకే వాక్కు యొక్క 3 స్థానగతమైన 3 పేర్లతో అభివ్యక్తం అవుతోంది. అగ్నిగతమై భూమి మీద, పృథివిలో వ్యాప్తమైన వాక్కు ఇలా. అగ్నిగతమై భూమి మీద వ్యాపించిన వాక్కుకు ఇలా అని. వాయు లేక ఇంద్రరుద్రాది దేవతాగతమై అంతరిక్షంలో వ్యాప్తమై ఉండేది మాధ్యమిక వాక్కుకి సరస్వతి. ఈ వాక్కు శచి, గౌరీ ఇలాంటి పేర్లతో కూడా పిలువబడుతుంది. నిఘంటు, వైదిక నిఘంటు చూస్తుంది. ఆదిత్యగతమై జిలోక వ్యాప్తమైన వాక్ భారతి, సూర్య, సావిత్రి ఇలాంటి పేర్లతో కూడా ఒప్పుతూ ఈ వాగ్దేవి సమిష్టి రూపంగా వాక్కుతో లోకత్రయాన్ని వ్యాపించి ఉంటుంది. కనుక మళ్ళా ఈమెయే యజ్ఞ సమయంలో త్రేతాగ్నులలో విభక్తమై 3 పేర్లతో ఉంటుంది అని అర్థం. కనుక ఈ విధంగా ఇలా భారతి, సరస్వతి అనే పేర్లు యజ్ఞంలో కూడా ఎలా పడుతున్నాయో, ఏ విధంగా కలిసి వస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.